మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, పౌలు భక్తుడు రోమీయులలో ఉంటున్నటువంటి దేవుని బిడ్డలను బట్టి, వారి విశ్వాసమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. అయితే దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో ఉంటున్న నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? లేదంటే నా బిడ్డను మార్చని ఏడుస్తున్నారా? ఆలోచించు. నీ ఇంట్లో ఉన్నటువంటి అక్క కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ, అన్న కానీ నిన్ను చూసినప్పుడల్లా, నీ విశ్వాసమును చూసినప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? మా అన్నను మార్చు, మా అక్కను మార్చు, మా చెల్లిని మార్చు అని వాళ్ళు బాధపడుతున్నారా? ఒకసారి ఆలోచించు. నిన్ను బట్టి నీ సంఘములో సేవకుడు కానీ, విశ్వాసులు కానీ ఎవరైనప్పటికీ నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నారా? లేదంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? లేదంటే బాధపడుతున్నారా? ఏడుస్తున్నారా? మారు మనసు కోసం వారు కన్నీటి యాత్ర చేస్తున్నారా? ఒకసారి ఆలోచించు. ఎందులో ఉంటున్నావు? నిన్ను బట్టి అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నీ దేవునికి అంత మహిమకరంగా, అంత ఆత్మీయ అందమైన బిడ్డగా నీవు తయారు కావాలా? అదే దేవుడు కోరుకుంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డ. అయితే ఈ దినమైందైన మారు మనసు చెందు. అందరి యొడల ప్రేమను, క్రీస్తు ప్రేమను నీవు చూపించి, నీ విశ్వాసమును, నీ మంచితనమును చూపించి అందరి ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీ నుండి వెళ్ళే విధముగా నీవు తయారవ్వాలని దేవుని పిట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ మాటలు ఎంతో మధురమైనవి నాయన. తండ్రి, మమ్మల్ని బట్టి నీ దగ్గరికి ఏడుస్తూ వస్తున్నారో, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నారో నీవు ఎరిగి ఉంటున్నావు ప్రభువా. తండ్రి, మేము పాపులము, మేము బలహీనులము. మా పాపములను, మా బలహీనతలను తొలగించి తండ్రి, ఇక నుంచి మేము మంచితనమును, ప్రేమను ధరించుకొని విశ్వాసముతో ముందరికి అడుగులు వేస్తూ అందరూ మా గురించి నీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బ్రతుకును మాకు ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.